మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలు రణరంగాన్ని తలపించే రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నట్లు ప్రకటించాయి. జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్న బీజేపీ టీడీపీతో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇస్తుంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఒకవైపు జనసేన టీడీపీ మధ్య సీట్ల వ్యవహారంపై మంతనాలు నడుస్తుండగా, బీజేపీ టీడీపీ మధ్య కూడా సీట్ల సర్దుబాటు విషయం ఇంకా కొలిక్కి రానట్లు సమాచారం అందుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వరుసగా భేటీ అవుతూ సీట్ల విషయంలో మంతనాలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా హస్తన వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడితో కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రానున్న 2 రోజుల్లో చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పైన కానున్నట్లు చర్చించుకుంటున్నారు. అలానే బీజేపీ కోసం జనసేన సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకుంటుందంటున్నారు. పొత్తుల్లో భాగంగా ప్రతి పార్లమెంటు పరిధిలో ఒకచోట పోటీకి బీజేపీ సిద్ధమంటుంది. అసెంబ్లీ పార్లమెంట్లు కలిపి 25 స్థానాలను బీజేపీ అధిష్టానం ఆశిస్తుంది. అలానే వచ్చే ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఎన్డీఏలో ఉండాలని పలు రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఎన్డీఏలోకి తీసుకురావాలని బీజేపీ కండిషన్ పెట్టినట్లు అనుకుంటున్నారు. అయితే 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికల్లో పోలీసులు, అధికారులు ఐటీ సహకారం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు భావిస్తున్నారు. బీజేపీ కండిషన్లకు బాబు రెడీగా ఉన్నారని, చంద్రబాబు కండిషన్లకు సైతం బీజేపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్ గా నడుస్తున్నాయి. పొత్తుల విషయంలో చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా శివ అందిస్తారు. చెప్పండి శివ. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చాలా సందర్భాల్లో కూడా ప్రతిదీ ఢిల్లీ కేంద్రంగా నడిచేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఢిల్లీ చుట్టే ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, జగన్ ఇద్దరు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలిశారు. తాజాగా చూసుకుంటే బీజేపీ పొత్తులు, ఎత్తులు నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగానే అమిత్ షా, నడ్డా కూడా చంద్రబాబు ముందు 2 ప్రతిపాదనలు పెట్టారు. ప్రతిపాదన 1, రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాల్లో ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ తాము బరిలో ఉంటాము, దానికి సంబంధించి సీట్లు ఇవ్వాలని చెప్పి కోవటం జరిగింది. అలాగే గెలిచినా ఓడిపోయినా ఎన్డీఏ కూటమిలో ఉండాలి. మిగిలిన రాష్ట్రాల్లో చంద్రబాబుకి ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయో వారందరినీ ఎన్డీఏ కూటమిలో తీసుకొచ్చే బాధ్యతని చంద్రబాబుపై అప్పచెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబుకు సంబంధించి 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 6 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు దాదాపుగా చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఇక మరొక వైపు రానున్న ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి చంద్రబాబు కూడా ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇరువురు కండిషన్లు, చంద్రబాబు ఏదైతే కండిషన్ పెట్టారో దానికి బీజేపీ నుంచి కూడా సానుకూలమైన స్పందన కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే బీజేపీ పెట్టిన కండిషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అక్కడే అంగీకారం తెలిపారు. కేవలం సీట్లకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం కొంత కన్ఫ్యూజన్ నెలకొనుంది. అది కూడా ఇవాళ రేపట్లో కూడా స్పష్టమొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్లకు సంబంధించి బీజేపీ మాత్రం దాదాపుగా 20 నుంచి 21 స్థానాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కావాలని చెప్పి ఆశిస్తుంది. టీడీపీ, జనసేన మాత్రం 14 నుంచి 16 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఇద్దరి మధ్య దాదాపుగా 4-5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ అంశానికి సంబంధించి ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకవేళ డైరెక్ట్గా భేటీ కాకపోయినా కానీ ఫోన్లో మాట్లాడుకునైనా సరే దీనికి సంబంధించి
క్లారిటీ ఇచ్చారు. రేపుగా నిల్లుండిగా చంద్రబాబు మరోమారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలకి ఏదైతే టీడీపీ ఆశిస్తుందో, టీడీపీ ఇవ్వాలనుకుంది, టీడీపీ చేయాలని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు తన విధి విధానాలు అక్కడ పెట్టబోతున్నారు. ఆ తర్వాత దాదాపుగా 18వ తేదీ లోపే ఈ పొత్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్ట వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూడా ఉమ్మడి కూటమిగా ఏర్పడబోతున్నాయి. అది కూడా దాదాపుగా 17, 18 తేదీల్లోనే ఫైనల్ అయ్యే అవకాశాలు తెలుస్తా ఉన్నాయి. కేవలం సీట్లకు సంబంధించి మాత్రమే వీరి మధ్య కొంత సందిగ్ధం కొనసాగుతా ఉంది. దాన్ని కూడా ఇవాళ రేపట్లో క్లారిఫై చేసేందుకు బీజేపీ, టీడీపీ నేతలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీకి సంబంధించిన ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి, ఎంపీ జీవీఎల్ నరసింహరావు విభిన్నమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరొక వారు చెప్తా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో పొత్తులు, ఎత్తులు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.